కేరళలో మృత్యుదేవత విలయతాండవం చేస్తోంది. వాయనాడు జిల్లాలోని మెప్పాడి తదితర ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది మృత్యువడిలో చేరుకున్నారు. వేలాది కుటుంబాలు వరద ఉధృతికి భీతిల్లుతున్నాయి. వాయనాడు జిల్లాలో 600 మంది వలస కార్మికులు గల్లంతయ్యారు. వరద ప్రవాహానికి మృతదేహాలు కొట్టుకు వస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ, నేవీ, కేరళ పోలీసులు చేపడుతున్న సహాయక చర్యలకు వరద ఉధృతి అడ్డంకులు సృష్టిస్తోంది. మెప్పాడి ప్రాంతాల్లో ఇప్పటికే 133 మంది మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులను ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించింది. వందల మంది జాడ కనిపించకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాయనాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.